నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు రాకదిలిరా అనే నినాదంపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సీఎం జగన్. చంద్రబాబు రాకదిలిరా అంటూ ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శ. చంద్రబాబు సైకిల్ను తొయ్యడానికి ఇద్దరిని, సైకిల్ తొక్కడానికి మరో ఇద్దరిని తెచ్చుకున్నాడని ఎద్దేవా. ఎన్నికల నేపథ్యంలో రాకదిలిరా సభలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్న వైనం. ఇప్పటికే పలు చోట్ల రాకదిలిరా సభలకు షెడ్యూల్ ఖరారు చేసిన చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపణ. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతకాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టీకరణ. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాకదిలిరా నినాదంపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు రాకదిలిరా అంటూ ప్రజలని కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. సైకిల్ను తొయ్యడానికి ఇద్దరిని, సైకిల్ తొక్కడానికి మరో ఇద్దరిని తెచ్చుకున్నాడు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు రాకదిలిరా అంటూ ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. ప్యాకేజ్ కోసం రమ్మని దత్తపుత్రుని పిలుస్తున్నాడు, మరో పార్టీలో ఉన్న వదినమ్మను కూడా పిలుస్తున్నాడని ఎద్దేవా చేశారు. సైకిల్ను తోయడానికి ఇద్దరిని, సైకిల్ తోయడానికి మరో ఇద్దరిని తెచ్చుకున్నాడంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్ తో యుద్ధం అంటే తనకు కొత్త కాదని, గత 15 ఏళ్లుగా తనకు అలవాటే అని, తనతో నడుస్తున్నందుకు మీకు కూడా అలవాటే ఉంటుందన్నారు. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టే ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ గుర్తొస్తాడన్నారు. ఇవాళ 4 ఓట్లు విడదీసేందుకు ద్రోహులను రమ్మంటున్నాడని, బాబుకు దత్తపుత్రుడికి వదినమ్మకు ఏమిటి సంబంధం? వీళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, వీళ్ళు నాన్ లోకల్. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే వీళ్లకు ప్రజలతో పనిపడింది కాబట్టే వీళ్లకు రాష్ట్రం గుర్తుకు వస్తుందన్నారు. వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిపడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్లకు గుర్తుకొస్తారు. కాబట్టే ఆయన సైకిల్ను, కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని, దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రాకదలిరా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం 175కు 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా, పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ గా, పేదవాడి సంక్షేమాన్నే టార్గెట్ గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి. వీరితో యుద్ధానికి నేను సిద్ధం, వీరితో యుద్ధానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో రాకదిలిరా సభలకు హాజరవుతూ మేనిఫెస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 2 రోజుల పాటు జరిగే రాకదిలిరా సభలకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో 3 చోట్ల రాకదిలిరా సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 5న అనకాపల్లి జిల్లా మాడుగుల, ఏలూరు జిల్లా చింతలపూడిలో బహిరంగ సభలు జరపనున్నారు. ఈ నెల 6న చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరులో రాకదిలిరా సభలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 17 లోక్సభ స్థానాల పరిధిలో ఈ సభలు నిర్వహించారు. నీ ఫ్యాన్ కు 3 ముక్కలున్నాయి, 3 రెక్కలున్నాయి. తొందరలోనే 3 రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు. గెట్ రెడీ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా. నీ ఫ్యాన్ బాదుడి రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. నీ హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. కడాని నీకు మిగిలేది మొండి ఫ్యాను. నీ చేతిలో పెట్టి నీ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు. తాడేపల్లి ప్యాలెస్ లో తీరిగ్గా కూర్చొని
బాధపడే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ ప్రభుత్వ సలహాదారులకు కోట్ల రూపాయలు ముట్ట చెబుతున్నారంటూ ఇటీవల ఆరోపణలు చేసిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. సీఎం ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యానించారు. సలహాదారులకు 14,000 రూపాయలు ఇస్తున్నామని మొదట చెప్పారని, కానీ సలహాదారు సజ్జల 2.40 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సజ్జలకు ఏ ప్రతిపాదికన కేబినెట్ హోదా కల్పించారని నాదెండ్ల ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులకు మంత్రి ప్రోటోకాల్, ఆ స్థాయిలో ఖర్చులు ఏంటని నిలదీశారు. సలహాదారుల నియామకాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం. ఈరోజు ఫ్యాక్ట్ చెక్ అని ప్రత్యేకంగా సాక్షి పేపర్లో నేనేదో బుకాయించినట్టు, వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు పత్రికా విలేకరులు అందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రావాలి, కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు? ఫ్యాక్ట్ చెక్ చేసే అధికారం ప్రత్యేకంగా ఆ పత్రికకి ఎందుకు ఉంది? ఈనాడులో ప్రచురించినంత మాత్రాన పాపం రామోజీరావు గారు చేసిన తప్పేంటి దీంట్లో? ఆయన గురించి ప్రస్తావించడం. మీరు డిబేట్కి రండి. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు డిబేట్ చేయడానికి. వివరాలతో సహా నేను మాట్లాడతాను. మేము చేసే ప్రయత్నం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు పాపం 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు, సీనియర్లు, వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి, ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే, మేము ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది, బాధ్యతతోటి వ్యవహరిస్తారు, పరిపాలన ఇప్పుడైనా సక్రమంగా చేస్తారేమో అనేది ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు రావడానికి ముఖ్య కారకుడు చంద్రబాబేనని, షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా ఎప్పుడో వైసీపీలోకి వచ్చేశారని వివరించారు. రఘువీర, షర్మిల, గిడుగు రుద్రరాజు, కేవీపీ ఈ నలుగురు మాత్రమే చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను భావిస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడే మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్ ఏపీలో, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు, ఈ 4 వ్యక్తులకు తోడు ఇంకెవరైనా ఉంటే ఉట్టి పట్టుకునేది ఉంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది. ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న మధ్య నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వెల్లంపల్లి అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.
మొగల్రాజ్పురంలోని కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. వెల్లంపల్లి అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 21 మంది కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి వెల్లంపల్లిపై ఫిర్యాదు చేయడంతో అక్కడ సీటు కోల్పోయాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రస్తుతానికి మధ్య నియోజకవర్గ కన్వీనర్ కొనసాగుతున్నాడన్నారు. నేను కబ్జాలు ఎక్కడ చేశానో వెల్లంపల్లి నిరూపించాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న మధ్య నియోజకవర్గంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. అందుకే సహనంతో ఓర్పుతో ఉన్నానన్నారు. వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలుస్తుందన్నారు. వెల్లంపల్లి గడప గడపకు పర్యటనలో కార్యక్రమంలో సచివాలయ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు సోమవారం ఫిర్యాదు చేస్తామన్నారు. సచివాలయ వాలంటీర్లు, కార్యదర్శులను అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాల లబ్ధిదారులను బెదిరిస్తున్నారన్నారు. ఏ స్థాయి అధికారులైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు. నగర పోలీస్ కమిషనర్ రౌడీ షీటర్లను, వెల్లంపల్లిని కంట్రోల్ చేయాలన్నారు. సమావేశంలో వక్కలగడ్డ భాస్కర్రావు, బడేటి ధర్మారావు, గంటా కృష్ణమోహన్, గార్లపాటి విజయ్ కుమార్, తుమ్మలపెంట శ్రీనివాసులు, నాలం కోటేశ్వరరావు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో తమ నిరసన తెలియజేస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు. కావున ఇంజనీరింగ్ కార్మికుల, స్క్రాప్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల సమ్మెకాలం ముగిసి దాదాపు 25 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలను జారీ చేయకుండా కాలయాపన చేస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. నివేదిక ఇవ్వడానికి కూడా జాప్యం చేస్తున్నారని అన్నారు. క్రాప్ డ్రైవర్ల సమస్యలపై జనవరిలో జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఫిబ్రవరి వచ్చినా ఏర్పాటు చేయలేదని చెప్పారు. సమ్మెకాలపు జీతాల జీవో ఇచ్చారని, 1000 రూపాయల జీతం పెంపుపై జీవో ఇచ్చారని, ఇవి తప్ప మరేవి ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేదన్నారు. సమ్మె విరమించే సమయంలో జీవోలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో 6వ తేదీన తమ నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ఇంజనీరింగ్ కార్మికుల, స్క్రాప్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరారు. మున్సిపల్ కార్మిక సోదరులారా, గత 16 రోజుల సమ్మె కాలం ముగిసి ఇప్పటికీ 25 రోజులు కావస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనేక జీవోలు జారీ చేయాల్సి ఉంది. జీవోలు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక తయారు చేయడంలో కూడా జాప్యం చేస్తూ ఉన్నారు. క్లాబ్ డ్రైవర్లు సమస్యల మీద జనవరి నెలాఖరులోపే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు జనవరి దాటిపై ఫిబ్రవరి వచ్చినా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. వాళ్ళ సమస్యలు పరిష్కారానికి నోసుకోలేదు. ఇప్పటివరకు కేవలం సమ్మెకాలపు జాయింట్ మీటింగు అగ్రిమెంట్ నోటీస్ ఇచ్చారు. అట్లాగే 1000 రూపాయల కానుక జీవో ఇచ్చారు. సమ్మెకాలపు జీతానికి సంబంధించిన జీవో ఇచ్చారు. మిగిలిన ఏవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ప్రతిరోజు మంత్రుల్ని, అధికారుల్ని పదే పదే కలుస్తున్నప్పటికీ వారి వైపు నుంచి ఇస్తాం, చేస్తాం అంటున్నారు తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. వాస్తవానికి మనం సమ్మె ముగింపు రోజు జరిగినటువంటి చర్చల్లో 1-2 రోజుల్లోనే జీవోలన్నీ జారీ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి అవి జారీ కాలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ సమస్యల పరిష్కారం కోసం 6వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మన రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం నిర్ణయించింది. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులు, క్రాప్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీల మేరకు జీవోలు జారీ చేయాలి. అట్లాగే బకాయి జీతాలు, సమ్మెకాలపు జీతాలు అన్నీ కూడా చెల్లించాలి. సమ్మెకాలం జీతం క్లాబ్ డ్రైవర్లకి, కరోనాలోనూ వరదల్లోనూ కొత్తగా తీసుకున్నటువంటి కార్మికులు కావచ్చు, ఎన్ఎంఆర్లు, వీళ్ళందరికీ కూడా సమ్మెకాలం జీతం చెల్లించాలి.
లేని ఏళ్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరులోని సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివెళ్లాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి స్టేట్ మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, వైసీపీ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావుల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సీఎం సభకు హాజరయ్యారు. నిన్న 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఆయా కార్పొరేటర్ల కన్వీనర్లు మీడియా విభాగంతో కలిసి వైసీపీ శ్రేణులు సభకు వెళ్లడం జరిగింది. దీంతో పశ్చిమ నియోజకవర్గం అంతా వైసీపీ జెండాలతో భారీ జనసంద్రాన్ని తలపించింది. సిద్ధం అందరూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం వారి నిధులు వారికే ఖర్చు పెట్టాలని చట్టం చెబుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలకు వాడుకుంటూ ఎస్సీ సంక్షేమాన్ని నిట్ట నిలువున ముంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని ఏపీఎం ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. నా ఎస్సీ నా ఎస్టీ అంటే మీరు చూపే ప్రేమ దళితుల పట్ల కపట ప్రేమేనని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణమే ఎస్సీల సమస్యలపై దృష్టి పెట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గాంధీనగర్ కందుకూరు కళ్యాణ మండపంలో ఏపీఎం ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా రద్దు చేశారా? చేస్తే రాష్ట్ర జిల్లా స్థాయిలో 3 కార్పొరేషన్లు విడగొట్టి ఉద్యోగులను కేటాయించాలి కదా. ఇవేమీ చేయకుండా కేవలం ఎస్సీలను మభ్యపెట్టడానికే 3 కార్పొరేషన్ల డ్రామా ఆడారని విమర్శించారు. ఎన్ఎస్ఎఫ్డి, ఎన్ఎస్కేఎఫ్డి కేంద్ర పథకాలను ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని అన్నారు. సబ్సిడీ నిధులు ఇస్తాం, 70% ఇస్తాం అంటే మీరు కేంద్రానికి ఎందుకు షూరిటీ ఇవ్వలేదని పేరుపోగు నిలదీశారు. 110 ఇన్నోవా కార్లకు నోటిఫికేషన్ జారీ చేసి వాటిని ఎందుకు మంజూరు చేయలేదని, ఆ నిధులు ఏం చేశారని పేరుపోగు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఎస్సీ సబ్ నిధుల నుండి 20 కోట్ల రూపాయలను ఏపీ లిడ్ క్యాప్ కు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకి వృత్తి ద్వారా ఉపాధి కల్పించామని, కేంద్రం నిధులు కేటాయిస్తే 1 రూపాయి ఖర్చు చేయకుండా ఆ నిధులు ఏం చేశారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వారికే ఖర్చు పెట్టాలని ఆ చట్టం చెబుతున్నా వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా నవరత్నాలకు వాడుకుంటూ ఎస్సీ సంక్షేమాన్ని, ఎస్సీల అభివృద్ధిని నిట్ట నిలువున ముంచినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 5 ఏళ్ళు అవుతుంది. 3 కార్పొరేషన్లకు 1 రూపాయి కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వకుండా ఎస్సీ సంక్షేమాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా, నిజానికి ఎస్సీ కార్పొరేషన్ని ఇప్పటి వరకు
విడదీసి ఉంటే ఉద్యోగుల్ని రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా వాళ్ళని విడదీసి వాళ్ళకి కేటాయించి 3 కార్పొరేషన్లకి ఉద్యోగుల్ని కేటాయించి అది ఏమైనా చేశారా అంటే అది ఇప్పటి వరకు కనిపించటం లేదు. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ అనేది విడదీయకుండా మాదిగా మాల రెల్లి కులాల పేరుతో కార్పొరేషన్లు ఇచ్చామని ఇప్పటి వరకు ఆడుతున్న డ్రామాలే తప్ప అది నిజంగా విడదీయలేదు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకులు కార్యకర్తలు ఒకే తాటి మీద నిలబడి రిపబ్లికన్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ అన్నారు. ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో కాకుండా 25 రాజ్యసభ స్థానాల్లో కూడా పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుభానిని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. అలాగే షేక్ మస్తాన్ వలీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా, ఏర్నేని కిరణ్ కుమార్ ని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరిగిందేమీ లేదని, దళితులు పేద ప్రజలందరూ ఎన్నో విధాలుగా నష్టపోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా రాష్ట్రం మసకబారిందని, అమ్మఒడి ఇచ్చినట్లే ఇచ్చి మద్యం ద్వారా దానికి 10 రెట్లు ప్రజల వద్ద నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో మరియు 25 రాజ్యసభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్నటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసనసభ స్థానాలు 175, పార్లమెంటు స్థానాలు 25 స్థానాలకి అందరం కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి మీడియా ద్వారా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికల్లో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. పరిపాలనలో ఆశాజనంగా లేదు. ఆ రోజున మేమందరం కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేశాం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా పరిపాలన చేస్తారని చెప్పి మీ ముందుకు చెప్పడం జరిగింది. ఆయన చూసుకుంటే అందుకు భిన్నంగా పరిపాలన తీసుకొచ్చారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ. అది ఎక్కువగా దళితులకు, ఆదివాసులకి, మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకి రక్షణ కవచంగా ఉండే పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ మహిళలపై దారుణమైనటువంటి మానభంగాలు జరిగి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబు రాకదిలిరా అనే నినాదంపై వ్యంగ్యస్త్రాలు సంధించిన సీఎం జగన్. చంద్రబాబు రాకదిలిరా అంటూ ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శ. చంద్రబాబు సైకిల్ను తొయ్యడానికి 2, సైకిల్ తొక్కడానికి మరో 2 తెచ్చుకున్నాడని ఎద్దేవా. ఎన్నికల నేపథ్యంలో రాకదిలిరా సభలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్న వైనం. ఇప్పటికే పలు చోట్ల రాకదిలిరా సభలకు షెడ్యూల్ ఖరారు చేసిన చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపణ. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతకాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.